వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తిరుపతిలో ప్రమాదవశాత్తు జరిగిన తొక్కిసలాటను కూడా రాజకీయాలకు వాడుకుంటూ ఇష్టారీతిన మాట్లాడుతున్న వైకాపా వారు మనుషులేనా అని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ధ్వజమెత్తారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ శనివారం తెనాలిలో జరిగిన తెనాలి, వేమూరు నియోజకవర్గాల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత వైకాపా ప్రభుత్వం తిరుమలను ఆదాయ వనరుగా మార్చుకుందని, మాజీ మంత్రి రోజా లాంటి వారు శ్రీవారి దర్శనం టికెట్లను అమ్ముకున్నారని దుయ్యబట్టారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మొదటి రోజుల్లోనే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు అనేటటువంటి విశ్వాసం నాకు రూఢి అవుతా ఉంది. నేనేదైతే నమ్మానో ఆ నమ్మకం నిజమని మీరు భావించినట్లయితే చేతులెత్తమని కోరుతా ఉన్నాను మిమ్మల్ని. కొంతమంది ఎత్తుతున్నారు, అందరూ ఎత్తపిల్ల మొహం లేకుండా చేతులెత్తండి. ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ గారు గెలుస్తారు, మేము గెలిపిస్తాం. నిన్న మొన్న చూసాం తిరుపతిలో దురదృష్టవశాత్తు జరిగినటువంటి సంఘటన. చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం సంబంధం లేదు, ఆయనకి ఏ మాత్రం తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి ఏ మాత్రం తెలియదు, ఆయనకి సంబంధం లేదు. దురదృష్టవశాత్తు అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల తొక్కిసలాటలో 6 మంది చనిపోతే 18 మంది క్షతగాత్రులు ఆ రోజు హాస్పిటల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత, పవన్ కళ్యాణ్ గారు ఎంత డిగ్రీగా రూల్స్ పాటించి మరి హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని పరామర్శించడం జరిగింది. చివరికి పెద్ద పెద్ద నాయకులు, మంత్రులు కూడా బయట ఉన్నారు. 3-4 మాత్రమే చంద్రబాబు నాయుడు గారితో లోపలికి వెళ్ళడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి పోలీసులు ఎంత చెప్తున్నా కూడా వినకుండా పెద్ద పొనగాయలాగా లోపలికి 200 మంది కార్యకర్తలతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సెలెక్ట్ పార్టీలు పీకేసేశారు. ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రజానాయకుడు కావాలనుకున్నటువంటి వ్యక్తి, మళ్ళా ముఖ్యమంత్రి కావాలనుకున్నటువంటి వ్యక్తి ప్రవర్తించాల్సినటువంటి తీరు. అనేక సందర్భాల్లో మీకు సంబంధించినటువంటి సమస్యలు ఆయన చెప్పుకున్నారు. మినీ గోకులాలతో రైతులకు ఆర్థిక భరోసా ఏర్పడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో శనివారం నూతనంగా నిర్మించిన మినీ గోకులం షెడ్లను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా తెనాలిలో ఏర్పాటు చేసిన మినీ గోకులం షెడ్ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించి అలాగే పల్లె పండుగ, పంచాయతీ వారోత్సవాల కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పశువులకు గ్రాసం వేసి కొంతసేపు వాటితో గడిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో గుంతలు పూడ్చే పనులు కూడా నిర్వహించలేని పరిస్థితి ఉండేదని, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గత ఏడాది పల్లెల్లో రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెనాలి నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల నిర్మాణం కోసం మరో 25 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని మంత్రి తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నేడు మినీ గోకులం షెడ్లను ప్రారంభించామని తెలిపారు. మినీ గోకులాలతో రైతులకు ఆర్థిక బాసట, ఉపాధి లభిస్తుందన్నారు. ఈ పథకంలో రైతులు 10% ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం 90% సబ్సిడీ అందిస్తుందని చెప్పారు. అత్తోట గ్రామం నందు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు భోగి పండ్లు పోసి సంక్రాంతి సంబరాలను మంత్రి ప్రారంభించారు. అత్తోటలో కూడా 3 రోడ్లు మనం సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసుకుని మరొకసారి మన గ్రామంలో అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు ఈరోజు మనం ఈ గోకులం కార్యక్రమం కింద, మినీ గోకులం కార్యక్రమం కింద మనం ఏ విధంగా ప్రత్యేకంగా మన దగ్గర ఉన్న ఒక వాతావరణాన్ని కొనసాగించడానికి, ఆ మాట నేను ఎందుకు అంటున్నానంటే పాడి పరిశ్రమ చాలా చాలా అవసరం. మన గతంలో మన కష్టపడి మన వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయానికి అదనంగా మనకి పాడి పరిశ్రమ ద్వారానే మనం చేసుకోగలిగాం. 1,85,000 రూపాయలతోటి ప్రభుత్వం మంజూరు చేసినప్పుడు కేవలం 10% ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు దానికి 18,500 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే 10% ఖర్చు పెట్టిన నిధులతోటి
ఇక్కడ వారి కుటుంబానికి ఉపయోగపడే విధంగా 4 గేదెలు లేదా ఆవులు వాటికి రక్షణ కల్పించే విధంగా ఒక మంచి షెడ్ ఏర్పాటు చేసుకోగలిగాం. ఒక కుటుంబానికి ప్రతి సంవత్సరం మనం పోల్చుకుంటే వ్యవసాయం నుంచి మనకి 40,000 రూపాయలు కనీసం ఎకరా నుంచి రావడానికి మనం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అదనంగా మనం ఇంకొక 40,000 పాడి పరిశ్రమ ద్వారా, మనం గేదెల ద్వారా, పాల ఉత్పత్తి ద్వారా మీకు కావాల్సిన ఆదాయ వనరులు ప్రభుత్వం నుంచి మేము అందిస్తాం. అది ఖచ్చితంగా మా బాధ్యత. ఇప్పుడు చాలా మంది ఇక్కడ రైతులు ఉన్నారు, మధ్యలో హడావిడి పడి వర్షాలు వస్తున్నాయని చెప్పి ఫోన్లు చేశారు. ధాన్యం కొనుగోలు మొత్తం పూర్తయిందా మీ ఊర్లో? అత్తోట్లో ఇంకా పూర్తి అవ్వలేదా? దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు అప్పులు చేసి వెళ్ళిపోయారు. వాటిని తీర్చడమే కాకుండా కొత్త కార్యక్రమాలు మనకి అమరావతి రాజధాని నిర్మాణం, అదేవిధంగా పోలవరం, వీటన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం సహాయంతో కొంతవరకు కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. కొలిపరి మండలం, తెనాలి మండలం రెండింటిలో కూడా మనం తప్పకుండా రాబోయే రోజుల్లో వేసవి కాలంలో కొన్ని మంచి కార్యక్రమాలు చేసి మనకున్న అనేక అవకాశాలు మనం దయచేసి ఉపయోగించుకుందాం. దానికి మీరందరూ కూడా సహకరించండి. మినీ గోకులంలో మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. కొలిపరి మండలంలోనూ అదేవిధంగా తెనాలి మండలంలోనూ రాబోయే రోజుల్లో చిన్న చిన్న రుణాలు కూడా అందరికీ అందించబోతున్నాం. వాటిలో కూడా మీరు పాల్గొనండి. బ్యాంకుల నుంచి మీకు అందించాల్సిన ఆర్థిక సహాయం వాటి గురించి కూడా వచ్చే బడ్జెట్ సమావేశాల తర్వాత, అంటే ఏప్రిల్ నుంచి తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చేస్తాం. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి వీలైతే వచ్చే సంవత్సరం నుంచి దాని ఖర్చు ఎంత అవుతుందో అంతవరకు ప్రభుత్వం నుంచి మేము వెసులుబాటు కల్పించే విధంగా తప్పకుండా ఒక కార్యక్రమాన్ని పెంచడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇది 4 గేదెల కోసం ఏర్పాటు చేసిన షెడ్. 6 గేదెలకైతే 2,30,000 రూపాయలు. సో 2,30,000 మీకు కేవలం 10% మీరు బెనిఫిషియరీ కంట్రిబ్యూషన్, అంటే లబ్ధిదారులుగా మీరు వెచ్చించాల్సిన 23,000 రూపాయలు మీరు వెచ్చిస్తే తప్పకుండా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్దాం. ఈ సంవత్సరం ఇంకొక 25 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేశారు మనకి రోడ్ల రూపంలో, మనకి నాబార్డు నుంచి. సో మన నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా తప్పకుండా సీసీ రోడ్ల నిర్మాణం ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వాతావరణం పరిశుద్ధత మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. అత్తోట గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా మనం మార్చుకుందాం. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పల్లె పండగ కార్యక్రమము మనం ఆర్గనైజ్ చేసి సీసీ రోడ్స్ కానీ మనం ఒకే రోజు ఫౌండేషన్స్ గ్రౌండింగ్ కార్యక్రమం అనేది జిల్లాలో చేయడం జరిగింది. అది సంక్రాంతి లోపు పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో మనము డిపార్ట్మెంట్ అధికారులు కానీ అదే రకంగా ప్రజాప్రతినిధులు కానీ మనకి ఎన్ఆర్ఈజీ సిబ్బంది కానీ దాన్ని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. సో జిల్లాలో దాదాపు 170 సీసీ రోడ్లు కూడా మనము శాంక్షన్ చేసి దాంట్లో ఈ పాటికే 60% రోడ్లు సీసీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా ఉండేది కూడా ఒక 10 daysలో కంప్లీట్ చేయడానికి అన్ని కూడా పనులు పురోగతిలో ఉన్నాయి. అదే రకంగా మనము ఈ క్యాటిల్ షెడ్స్ మినీ గోకులం అనేది దాదాపు జిల్లా వ్యాప్తంగా 386 మందికి శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఇవాళ నాటికే 170 మంది కంప్లీట్ చేసుకున్నారు. సో దాదాపు 50% ఎవరికైతే శాంక్షన్ చేయడం జరిగిందో వాళ్ళు ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నారు. పట్టణ గంగానమ్మపేటలోని రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ నందు సంక్రాంతి పండుగ సందర్భంగా మెగా బ్యాంగిల్స్ మేళా నిర్వహించారు. మానసిక వైకల్యం కలిగిన సాయి మణికంఠ తయారు చేసిన బ్యాంగిల్స్ ను ప్రదర్శనగా ఉంచారు. మానసిక శారీరక వైకల్యం కలిగిన చిన్నారులు కూడా అందరూలానే అన్ని పనులు చేయగలరు అని రుజువు చేసేందుకు నిర్వహించడం జరిగిందని డాక్టర్ ఏంజెల్ రిచర్డ్ తెలిపారు.
తెనాలిలో రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ నందు మెగా బ్యాంగిల్స్ మేళా పెట్టడం జరిగింది. బ్యాంగిల్స్ స్పెషాలిటీ వచ్చేసి ఒక మానసికంగా డిలేడ్ స్పీచ్ ఉన్న బాబు ఇవన్నీ థ్రెడ్ బ్యాంగిల్స్ తన చేతులతో తనే తయారు చేయడం జరిగింది. సో ఇవన్నీ మనం ఎక్స్పోలో పెట్టి వీళ్ళు కూడా అందరిలాగే మామూలు పిల్లల్లానే ఉండగలుగుతారని ప్రూవ్ చేయడానికి, నో వన్ ఈజ్ డిజేబుల్డ్ ఇన్ దిస్ వరల్డ్ అని ప్రూవ్ చేయడానికి ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన ప్రతి పేరెంట్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇక్కడున్న బాబు పేరు మణికంఠ, వాళ్ళ మదర్ కూడా తనకి హెల్ప్ చేయడం వల్ల ఈరోజు ఇక్కడ వరకు రాగలిగారు. ఇక్కడికి నేను 1 year బ్యాక్ మా బాబుని తీసుకొచ్చాను. అంతకుముందు మా బాబు చాలా హైపర్ ఉండేవాడు, మాటలు రావు, వినపడదు, స్పీచ్ లేదు, దానికోసం అని తీసుకొచ్చాను. కానీ ఈ 1 year నుంచి కూడా చాలా డెవలప్మెంట్ అనేది ఉంది మా బాబులో, చాలా మార్పు ఉంది, మొండితనం అది కూడా చాలా తగ్గింది. లాస్ట్ టైం దివాళీకి కూడా మా బాబుకి దియాస్ చేయించి అవి కూడా ఇట్లా ఎగ్జిబిషన్ లాగా పెట్టాము, స్టాల్ లాగా. అండ్ ఇప్పుడు వచ్చేసి వాళ్ళు కూడా టాలెంట్ ఉంది, ఎందుకు వదిలేస్తున్నారు అట్లా అని చెప్పేసి మేడం కూడా ఎంకరేజ్ చేసి వాడితో ఇవన్నీ బ్యాంగిల్స్ మేళా అనేది పెట్టించారు. ఈ రాజేంద్ర స్పీచ్ థెరపీలో మా బాబు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న పేరెంట్స్, స్టాఫ్, మేడం అందరూ చాలా కోఆపరేటివ్గా ఉంటారు. ఈ బ్యాంగిల్స్ మేళ కూడా మనలో ఒక బాబు అయిన మణికంఠ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. అండ్ నో పర్సన్ ఈజ్ డిజేబుల్డ్ ఇన్ దిస్ వరల్డ్ అనేది మేడం చెప్పినట్లు చాలా క్లియర్గా తెలుస్తుంది. బాబు చాలా ఎంకరేజింగ్గా అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ పొంగల్. పట్టణంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో నరేంద్ర రామానుజ దాసస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఈ వేడుకలలో భాగంగా గోదాదేవి 27వ పాసురాన్ని ద్రవిడ భాషల్లో స్తుతించారు. 508 ఇత్తడి గంగాలలో పాయాసాన్ని నివేదించి కుడారై ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉపన్యాస చతుర్నారాయణ బిరుదాంకితులు శ్రీమాన్ మువ్వ వృషాధిపతి కుడారై ప్రసాదం భగవత్ రామానుజుల విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సీతాదేవి చంపడానికి ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. అయితే స్వయంభూ బ్రహ్మ ఆయన యొక్క తప్పుతూ ఉన్నాడు అని భావించి బ్రహ్మ 3 లోకములను దహించారు. 3 పురములు తల యొక్క రుద్ర గణములతో గోదాదేవి ఆచరణ చేసిన వ్రతం యొక్క ఫలితం ఈ రోజే ఉంటుంది. కుడారి వెల్లం సీరు గోవింద ఉందన్నై పాడి పరైహుండి యాం పెరు సన్మానం. అంటే గోదాదేవితో కలిసి చేరినటువంటి గోష్ఠి అందరికీ భగవంతుడు సన్మానం చేస్తున్నాడు. చాలా అద్భుతమైనటువంటి సన్మానం, కని విని ఎరుగనటువంటి సన్మానం. ఇలాంటి సన్మానం లోకంలో ఎక్కడా దొరకనటువంటి సన్మానం. ఇది సహజంగా చాలామంది డబ్బులు ఖర్చు పెట్టుకుని సన్మానాలు చేయించుకుంటారు. కానీ గోదాదేవి తాను భగవంతుడి దగ్గరికి ఇంత కష్టపడి వచ్చినటువంటి నా భక్తులకి నేను సన్మానం చేయాలని భగవంతుడే స్వయంగా సన్మానం చేసేటువంటి ఉత్సవం ఇవాళ పాసురం. ఈరోజు గోదాదేవి భగవంతుడికి ఆనంద భరితమైనటువంటి అక్కారు అరిసెల్ అంటే కోడారి పాయసం అంటారు. ఆ కోడారి పాయస మహోత్సవాన్ని ఇవాళ నివేదన చేయడం జరుగుతుంది గోదాదేవి. వేమూరు మండలంలోని జంపని చెన్నకేశవ స్వామి ఆలయంలో ధనుర్మాస వ్రతంలో భాగంగా కుడారై ఉత్సవాన్ని నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి గోదామవారికి విశేషార్చన జరిపి అనంతరం తిరుపావై గోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీనివాసమూర్తి ధనుర్మాస వ్రతంలో 27వ రోజు విశిష్టతను భక్తులకు వివరించారు. గోక్షీర పాయసాన్ని గోదాకృష్ణులకు నివేదించారు. చిరు గంగాళలో నివేదించిన పాయసాన్ని శ్రీకృష్ణ అష్టకాన్ని పఠిస్తూ భక్తులకు వినియోగించారు. వార్షిక పూజాకర్తలు కమ్మ శ్రీనివాసరావు దంపతులు నిర్వహణలో శ్రీ భూసహిత శ్రీ చెన్నకేశవ స్వామి వారిని గోదాకృష్ణులను ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ ప్రదక్షిణలు చేయించారు. అర్చకులు పంచసూక్తాలను ఆలపించారు. తిరుమల తిరుపతి దేవస్థానాల దాస సాహిత్య ప్రాజెక్ట్ భజన సమాజం వారు శ్రీకృష్ణ గీతాలను ఆలపించారు. గోక్షీర పాయస ప్రసాదం కోసం పలు గ్రామాల భక్తులు విచ్చేశారు.
మార్గశిర మాసం కృష్ణపక్షంలో వచ్చేటువంటి 15 రోజులు, పుష్యమాసం శుక్లపక్షంలో వచ్చేటువంటి 15 రోజులు, 30 రోజుల్ని కలిపి మార్గళి మాసము అంటారు ద్రవిడ భాషలో. మనం దాన్ని ధనుర్మాసము అని చెప్పుకుంటాం. ధనుస్సంక్రమణం జరిగినప్పటి నుండి ప్రారంభమయ్యేటువంటిది. ఈ ధనుస్సంక్రమణ కాలంలో ఈ 30 రోజుల పాటు కూడా పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను గోదాదేవి భక్తి ప్రపత్తులతో 5 లక్షల మంది గోపికలతో కలిసి ధనుర్మాస వ్రతము అనేటువంటి ఫలప్రదమైన మంగళప్రదమైనటువంటి ఒక వ్రతాన్ని చేపట్టడం జరిగింది. ఈ వ్రతం ద్వారా రోజుకు ఒక రకమైనటువంటి ఒక ద్రవిడ భాషలో ఒక పాసురాన్ని పరమాత్మకు సమర్పిస్తూ శ్రీరంగన యొక్క సేవలో పునీతులవుతూ 5 లక్షల మంది గోపికలతో కలిసినటువంటి గోదాదేవి లోకహితార్థంగా కాంక్షించి ప్రారంభించినటువంటి వ్రతం ఈ రోజు అనగా శుక్రవారం 27వ రోజుకు చేరుకుంది. సిటీ న్యూస్ ముంచే ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ తెనాలి, వేమూరు నియోజకవర్గాల పట్టభద్రుల ఆత్మీయ సమావేశం. మినీ గోకులాలతో రైతులకు ఆర్థిక భరోసా, మంత్రి నాదెండ్ల మనోహర్. శ్రీ భారత్ ఫౌండేషన్ సేవ్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.